శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనం గురుచరిత్ర పారాయణం 11వ అధ్యాయంలో ఉన్నామండి. నిన్న ప్రస్తావన చెప్పుకున్నాం కదా. ఈవేళ కథారంభానికి వెళితే నామధారకుడు అత్యంత ఆసక్తితో ఇలా అన్నాడట. అటు తర్వాత శ్రీ దత్తాత్రేయ స్వామి రెండో పర్యాయము ఎక్కడ అవతరించారు, ఏ ఏ లీలలు ప్రదర్శించారు, అప్రమేయుడైన ఆ భగవంతుని లీలలు మీరు చెబుతూ ఉంటే వినాలన్న కోరిక నాలో పెరుగుతున్నది కానీ తరగడం లేదు. ఆ రెండో అవతార విశేషాలు కూడా వివరించండి. అంతటి శ్రద్ధాళువైన శ్రోత లభించినందుకు సిద్ధునికి భగవల్లీలలు తనివితీరా వివరించి చెప్పే అవకాశం లభించింది. అట్టి అదృష్టానికి పొంగిపోయి సిద్ధుడు, నామధారక, దీనులను ఉద్ధరించడానికి తనను తాను దత్తము చేసుకున్న పరమేశ్వరుని చేతలు యోగీంద్రులకు కూడా ఊహించ సాధ్యము కానివి. కనుక నేనెంత వర్ణించినా అగాధమైన ఆ గాథలో లవాలేశమే అవుతుంది, అంటే తక్కువే అవుతుంది అనే ఆ ఉద్దేశం అండి. ఆయన లీలల్ని చెప్పినట్లు కాదు సుమా, ఇక విను అని ఇలా చెప్పారటండి. ఆయన గాథలు లవలేశమే అవుతుంది, కానీ ఆయన లీలల్ని చెప్పినట్లు కాదు సుమా, ఇక విను అని ఇలా చెప్పారటండి. శ్రీపాదస్వామి ఆదేశించినట్లు అంబిక అనే భక్తురాల గురించి మనం తెలుసుకున్నాం కదా. ఆయన ఏమని వరమిచ్చారండి శ్రీపాదస్వామి? మళ్ళీ మరు జన్మలో నువ్వు శివపూజ చేస్తూ ఉంటే నాలాంటి పుత్రుడు పుడతాడన్నారు కదా. అలాగనమాట ఆవిడికి శ్రీపాదస్వామి ఆదేశించినట్లు అంబికా జీవిత విశేషమంతా శివపూజలోనే గడిపింది. ఆయన చెప్పినట్టుగా ఆమె మరుజన్మలో మహారాష్ట్రలోని కారంఝ లేక లాడకారంఝ అంటారటండి అను గ్రామంలో అకోలా జిల్లాలో వాజసేనియా శాఖకు చెందిన ఒక సద్బ్రాహ్మణుని కుమార్తెగా జన్మించిందంటండి. ఆ తల్లిదండ్రులు ఆమెకు అంబా అని నామకరణం చేశారట. ఆమెకు పూర్వజన్మ సంస్కారం వలన సౌశీల్యముతో పాటు శివభక్తి కూడా అబ్బిందంట. ఆమెకు యుక్త వయస్సు రాగానే మాధవ శర్మ అనే బ్రాహ్మణోత్తమునికిచ్చి వివాహం చేశారండి. అతడు మంచి శివభక్తుడట. ఆ ప్రాంతంలోని స్మార్తులకు శివవ్రతం చేసుకునే అలవాటు ఉంది కనుక అక్కడ ఆ ప్రాంతంలో అంతా కూడా శివుని ఎక్కువగా ఆరాధిస్తారంటండి. అందుకని చేసుకునేవారు కనుక వారిని శివవ్రతులు అంటారట. పూర్వజన్మ సంస్కారానికి తోడు ఈ జన్మలో భర్త యొక్క సత్సంగాత్యము వలన ఆమె ప్రతిదినము సంధ్యా సమయంలో శివపూజ భర్తతో కలిసి శని ప్రదోష పూజ, శని త్రయోదశి నాడు విశేషమైన పూజ చేస్తుండేది. విశేషించి అంబ తన భర్తను సూర్యుణ్ణి ఛాయాదేవి వలె విడనాడక సర్వోపచారాలు చేస్తుండేదట. ఇక ఇలా 16 సంవత్సరాలు గడిచాక అంబ గర్భవతి అయిందటండి. మాధవ శర్మ సకాలంలో పుంసవనాది కార్యక్రమములు నిర్వర్తించాడట. నెలలు నిండిన తర్వాత మహామహిమాన్వితమైన ఒక శుభలగ్నంలో ఆమెకు ఒక మగబిడ్డ కలిగాడటండి. మరి నామధారక స్వామి శ్రీపాదవల్లభులు ఆవిడకి ఇచ్చిన ఆశీర్వాదము ఎలా ఫలించిందో మళ్ళీ రేపు తెలుసుకుందామా. అందరికీ సాయిరామండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త.